తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్ ఇది 2 టైమ్స్ సంస్థ వారు ఈ ప్రైవేట్ ట్రైన్ ని నడిపిస్తూ ఉన్నారండి. అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి, వీరు గత 5 సంవత్సరాలుగా మహాలయ పక్షంలో విశేషంగా పుణ్యక్షేత్రాల యాత్ర చేపడుతూ ఉన్నారు. ఈ 2026వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తారీఖు నుంచి 13 రోజుల పాటు మోక్షదాయిని యాత్ర చేస్తూ ఉన్నారు. ఇందులో దగ్గరగా 400 మంది పైగా యాత్రికులు పాల్గొనవచ్చండి. ఎంతో విశేషంగా జరుగుతుంది. జస్ట్ మనం టికెట్స్ అనేవి రిజర్వ్ చేసుకుంటే చాలు. అక్కడి నుంచి మన రైలు ప్రయాణం అనేది చాలా సాఫీగా సాగుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనము, భోజన వసతి కావచ్చు, అకామిడేషన్స్ ఇవన్నీ కూడా వారే ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ క్షేత్రాల్లో కూడా విశేషమైన పూజలు, పితృపక్షాలు కాబట్టి అక్కడ పితృకార్యాలు కూడా మనం అక్కడ చేసుకోవచ్చండి. ఈ ఏర్పాట్లన్నీ కూడా వారే చూస్తున్నారు. అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఎలా మనం రిజర్వ్ చేసుకోవాలి, విశేషంగా వీటికి ఏమైనా యాప్స్ ఏమన్నా ఉంటాయా, ప్రైవేట్ ట్రైన్ అంటున్నాం కాబట్టి సేఫ్టీ విషయం ఏంటి, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, మనం ఎంత క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావచ్చు, అసలు ఎలాంటి అనుభూతి పొందొచ్చు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి రమేష్ అయ్యంగార్ గారు. వీరు ప్రత్యేకంగా 2 టైమ్స్ సంస్థ నుంచి 2 తెలుగు రాష్ట్రాలకి కన్వీనర్ గా ఉన్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. రమేష్ గారు, చాలా సందేహాలు ఉన్నాయి. ముందుగా ఈ పితృపక్షాల్లో ఈ యాత్ర, మోక్షదాయిని యాత్ర చేపట్టడానికి ముందుగా కారణం ఏంటండి? ధర్మశాస్త్రంలో కూడా మోక్ష క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో మన మంత్రాల్లో కూడా వస్తుంది. కంచి, కాశీ, అవంతిక, సప్తమోక్షపురి అంటారు. ఇది 15 రోజులే మహాలయ పక్షాల్లో ఉంటుంది కాబట్టి ఆ 15 రోజులు అందరూ వెళ్ళలేరు అన్ని క్షేత్రాలకి, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా ఇండియన్ రైల్వేస్ 2 టైమ్స్ తరఫున ఈ సంవత్సరం 4వసారి అండి. ఇప్పటికి 3 సంవత్సరాలు దిగ్విజయంగా చేసాము. ఇది 4th ఇయర్ అండి, 4వ సంవత్సరం. దాదాపు 550 మంది యాత్రికులను తీసుకెళ్ళామండి. సో దిస్ ఆర్ 4th ట్రిప్ యాక్చువల్లీ. మోక్ష క్షేత్రాలు ఎందుకంటే నార్మల్ గా సంవత్సరానికి ఒకసారి గయా క్షేత్రంలో పిండ ప్రదానాలు చేస్తారు. అలాంటిది మహాలయ పక్షాల్లో పితృదేవతలు భూమికి దిగుతారని శాస్త్రం ఉంది కాబట్టి శాస్త్ర ప్రమాణంగా ఆయా క్షేత్రాలు అయోధ్య, కాశీ, గయా, మథుర, ఈ సంవత్సరం సోరన్, హరిద్వార్, రిషికేష్ ఈ క్షేత్రాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొత్తంగా 10 అని అంటున్నారు కదండి. 10 క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా దర్శనం ఉంటుంది, పూజలు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కూడా చేయిస్తారు. ఇంతకీ ఎవరెవరు రావచ్చు, అసలు ఎలా రావాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, అంటే ఆ సీట్ బుకింగ్ వివరాలు చెప్తారా? ఎవరైనా రావచ్చండి ఇందులో భాగంగా. అందులో భాగంగా ఏంటంటే మనము ఈ రైల్లో ప్రత్యేకంగా మన పురోహితులని తీసుకెళ్లడం జరుగుతుంది. మనం వెళ్ళేది నార్త్ క్షేత్రంలో. నార్త్ లో కాశీ గాని, గయా గాని, అయోధ్య గాని, కురుక్షేత్ర గాని, అక్కడ ఉచ్చారణ వేరేగా ఉంటుందని పురోహితులది. మన వాళ్ళని తీసుకెళ్లిన కారణం ఏంటంటే దగ్గరుండి పూజలు చేయించి, ఎందుకు పితృతర్పణాలు చాలా విశేషం, సంవత్సరంలో ఒకసారి వస్తుంది మహాలయ పక్షాలు. ఇది దృష్టిలో పెట్టుకుని మన పురోహితులని తీసుకెళ్లడం జరుగుతుంది. టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ లో వెబ్సైట్ ఉంది. రెండోది ఫోన్ నంబర్స్ కూడా ఇస్తామండి. మీరు ఫోన్ చేసి కూడా వివరాలు కనుక్కొని బుక్ చేసుకోవచ్చు. సమయం ఉంది కదా సార్, అంటే అక్టోబర్ 1 కాబట్టి మనకి కొద్దిగా సమయం ఉంది, కానీ త్వరపడాలి. లేదండి, ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయింది. అవునా? సెకండ్ ఏసీ ఇంకో కొన్ని టికెట్లు ఉన్నాయి. 3 టైర్ ఏసీ స్లీపర్ లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు అక్టోబర్ 1న ప్రారంభం. అక్టోబర్ 1 12 days అండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత 13 రోజుల 12 రోజులు 13 రోజులు అండి. 13 రోజులు చెన్నై చేరుతుంది. ట్రైన్ బయలుదేరేది చెన్నై, నెల్లూరు, ఒంగోలు, గూడూరు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట్, రామగుండం మీదకే వెళ్తుంది. ఎక్కడైనా వీళ్ళు ఎక్కొచ్చు ఈ క్షేత్రాల్లో. అంటే నార్మల్ గా మా దగ్గర బుకింగ్ చేసిన వాళ్ళు వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, అటు ఆంధ్ర సైడ్ నుంచి, ఇటు పక్కన తెలంగాణ నుంచి, దగ్గరలో స్టేషన్ ఎక్కడుందో మేము చెప్తాం అనమాట. అక్కడ వాళ్ళు వచ్చి ట్రైన్ బోర్డ్ చేయొచ్చు. అంటే రిజిస్ట్రేషన్ కి ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా అండి? ఎలా ఇవి బుక్ చేసుకోవాలి? మాకు మొబైల్లో కాల్ చేస్తే అండి మేము వాళ్ళ దగ్గర మా ఆన్లైన్ డీటెయిల్స్ ఇస్తాము. లేకపోతే మాకు వాళ్ళు వాట్సాప్ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ నామినీ పేరు, నామినీ మొబైల్ నెంబర్ ఇవన్నీ సేకరిస్తామండి. సేకరించిన తర్వాత ఒక రైల్వేస్ అప్లికేషన్ ఉంటుంది, వారికి అప్లికేషన్ పంపించడం జరుగుతుంది. వారు అప్లికేషన్ ఫిల్అప్ చేసి మళ్ళీ మాకు పంపిస్తారు. ఎందుకంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ అంతా కవర్ చేయాలండి. సో ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ అంతా ముందే చేసుకోవాలి వాళ్ళందరికీ. ఇది ఒక ప్రాసెస్ ఉందండి, ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సార్, ఇద్దరు రాలేరు, కేవలం ఒక్కలవే ఉన్నామండి, మేము సింగిల్ గానే వద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఎలా అండి? చాలా మంది మా ట్రైన్ లో సింగిల్ గా లేడీసే వస్తారండి. పాపం
వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళ హస్బెండ్స్ బయలుదేరి రాలేని పక్షంలో ఇబ్బంది వాళ్ళ పిల్లలు అక్కడి నుంచి యుఎస్ నుంచి ఫోన్ చేసి మా అమ్మగారు సింగిల్ గా వస్తున్నారంటే మా ట్రైన్ లో సింగిల్ గా వచ్చే లేడీస్ చాలా మంది ఉన్నారండి. ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న సెక్యూరిటీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సెక్యూరిటీ విషయంలో ప్రతి కంపార్ట్మెంట్ లో ఒక సెక్యూరిటీ గార్డ్, ఒక కోచ్ ఎస్కార్ట్ ఉంటాడండి. తర్వాత దిగిన తర్వాత స్టేషన్ లో దిగిన తర్వాత ప్లాట్ఫామ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాహనాలు కూడా మేమే రెడీ చేసి పెడతామండి. వాళ్ళని ఏ హోటల్లో తీసుకెళ్లాలో మాకంటూ ఇది ఒక సంస్థ అండి. మాకంటూ ఒక అడ్వాన్స్ టీమ్ ఉంటుంది. ప్రతి క్షేత్రంలో మా ట్రైన్ వెళ్లే ముందు ఒక అడ్వాన్స్ టీమ్ ఉంటుంది. ట్రైన్ మొత్తం మనదే కాబట్టి వీళ్ళు లగేజ్ మోయాల్సిన అవసరం ఉండదండి. 15 రోజులు లగేజ్ తెచ్చుకున్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లగేజ్ ట్రైన్ లోనే ఉంటుంది. కేవలం మేము వాళ్ళకు ఒక బ్యాగ్ ఇస్తాం, పంచపాత్ర ఉద్దరిని ఇస్తాం. సో అది తీసుకొని దిగి ఆ క్షేత్రాల్లో రూమ్స్ ఇస్తాం. స్నానాలన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ క్షేత్రానికి వచ్చి పూజలు దర్శనాలు చేసుకుని మళ్ళీ రాత్రి ట్రైన్ ఎక్కడం. ఇందులో భాగంగా వాళ్ళకి పొద్దున టీ కాఫీ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు మొత్తం మేమే వాళ్ళకి ఇస్తామండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా మాదే, ఇంక్లూడింగ్ ద టికెట్ ఫేర్. ఇదంతా ఇంక్లూడింగ్ టికెట్ ఫేర్. కేవలం పూజారులు ఎక్కడైతే క్షేత్రంలో పూజ చేస్తారో వారికి దక్షిణ కూడా మేమే ఫిక్స్ చేసామండి. అంటే ఇతర రాష్ట్రాల్లో వెళ్తే గోదాన్ చేయండి, భూదాన్ చేయండి, వేణిదాన్ చేయండి, చాలా డబ్బులు లాగేస్తారు. కాబట్టి మనతో కూడా వచ్చే పురోహితులతో కేవలం ఒక 500 రూపాయలు ఒక క్షేత్రానికి పూజ చేయాలని వాళ్ళకి దాని దక్షిణ, వాళ్ళకి ఏమి ఇచ్చేదలుచుకున్నారో తృణమోపణమో వాళ్ళు ఇచ్చుకోవాలి. తర్వాత వాళ్ళకు కూడా ఒక క్యాప్ పెట్టామండి, ఇంతకంటే ఎక్కువ తీసుకోవద్దు మీరు. అందులో వీడు 7 క్షేత్రాల్లో 8 క్షేత్రాల్లో వీళ్ళ ఓపికని ఉంటుందండి. అందులో మా ట్రైన్ లో వచ్చే వాళ్ళందరూ సీనియర్ సిటిజన్స్. వాళ్ళ ఓపికని బట్టి వాళ్ళు ఎన్ని క్షేత్రాల్లో చేసుకుంటారో పూజ అంత పుణ్యఫలం వాళ్ళకి దక్కుతుంది. పుణ్యక్షేత్రాలకు వెళదాం అనుకున్న వాళ్ళు అలా రావచ్చు, పితృపక్షాల్లో విశేషంగా పితృకార్యాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా రావచ్చు. ఎవరైనా సరే రావచ్చండి. ఇక ఫస్ట్ అసలు ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఎలా అవుతుందండి ఈ ప్రయాణం? ఎందుకంటే మీరు ఇన్నేళ్లుగా మీరు కూడా వెళ్తున్నారు యాత్రలకి. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కోసం ఎలా ఉండబోతుందని చెప్పడానికి ఫస్ట్ ట్రైన్ ఎక్కిన తర్వాత అక్కడ జరిగేటువంటివి చెప్పండి. ఎలా ఉంటుంది? నార్మల్ గా ఏమవుతుందంటే ఏ స్టేషన్ లో వాళ్ళకి అలాట్ చేస్తామో, గుంటూరు గానీ నెల్లూరు గానీ ఆయా స్టేషన్స్ లో మా ఎస్కాట్స్ ఉంటారండి, అడ్వాన్స్ ఎస్కాట్స్ ఉంటారు. వాళ్ళకి నంబర్ ఇస్తాం, ట్రైన్ లో ఉంటారు వాళ్ళ ఎస్కాట్స్. వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటారు. అంటే సపోజ్ ఒక కోచ్ లో ఒక వ్యక్తికి ఇచ్చామంటే అతనికి నెల్లూరు వరకు అతనే ఆ కోచ్ బాధ్యత. నెల్లూరు, ఒంగోలు సెక్టర్ అంతా ఒకరికి బాధ్యత ఉంటుంది. వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ట్రైన్ లో వాళ్ళని ఎక్కించుకుంటారండి. ఎక్కించుకున్న తర్వాత కమ్యూనికేట్ టు ద హెడ్ ఆఫీస్. అవుట్ ఆఫ్ 50 people 48 people have come, 2 have missed. అట్లా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. ఆ 2 మిస్ అయిన వాళ్ళని మళ్ళీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు ఫాలో అప్ చేసి ఎందుకు మిస్ అయ్యారు ఏంది కనుక్కొని నెక్స్ట్ స్టేషన్ లో క్యాచ్ చేయడము, లేదా వాళ్ళు ఏదో ఇబ్బంది పడి రాలేకపోతే నెక్స్ట్ ఫ్లైట్ ఇచ్చి నెక్స్ట్ స్టేషన్ కి రావడం, ఇలాంటి కమ్యూనికేషన్స్ అన్ని జరుగుతాయండి. ఓకే, అంత ప్రీ ప్లాన్డ్ గా ఉంటుంది అనమాట వ్యవస్థ, ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎవరు కూడా. మరి భోజనం గురించి చాలా ఆలోచిస్తారు, ఎందుకంటే నేను ప్రతిదీ డీటెయిల్డ్ గా అడుగుతాను సార్. ప్రతి ఒక్కరు కూడా అవే చూస్తూ ఉంటారు. మెయిన్ చూసుకోవాల్సినవి కూడా ఇవే. 1-2 రోజులు మనం నార్త్ సైడ్ గానీ లేకపోతే ఎక్కడైనా ప్రాంతానికి వెళ్తున్నాం అంటే భోజనానికి చాలా ఇబ్బంది పడిపోతాం. తెలుగు హోటల్ ఎక్కడ ఉన్నాయి, మంచి భోజనం ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటాం. మరి అలాంటి వారికి ఏకంగా 13 రోజులు అంటున్నారు కదా, భోజనం ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఇందులో భాగంగా ముఖ్య విషయం ఏంటంటే మేడం, మా ట్రైన్ లో రాజమండ్రి నుంచి బ్రాహ్మణ వంట వాళ్ళు వస్తారండి. ఎందుకంటే ఈ 15 రోజులు ఆనియన్, గార్లిక్, వెల్లుల్లి, ఉల్లి వాడమండి, సాత్వికంగానే భోజనం ఉంటుంది. రెండోది అందరు సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఆయిలీ ఫుడ్ ఎక్కువ వాడమండి. మాతో ఇప్పటి వరకు ప్రయాణించిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు పంపిస్తాం కావాలంటే. ఫుడ్ మా దగ్గర ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఎవరికి కూడా ఇప్పటివరకు ఇబ్బంది కాలేదండి. 15 రోజులు వాళ్ళు ఎవ్వరు కూడా ఇబ్బంది పడలేదండి. ఆయిలీ ఫుడ్ ఇవ్వం. నైట్ లో పడుకోపోయే ముందు వాళ్ళకి బాదాం మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ ఇవ్వడం జరుగుతుంది, డైజెషన్స్ కి ఎంత బాగుండాలని చెప్పి. ముఖ్యంగా ఆన్ బోర్డ్ డాక్టర్స్ ఉంటారండి మా దగ్గర. ఆన్ బోర్డ్ డాక్టర్ ఒకరు ఉంటారండి. ఎనీ సీరియస్ ఉందనుకోండి, సీరియస్ ఉంది నెక్స్ట్ స్టేషన్ కి మా గార్డ్ కి ఇన్ఫార్మ్ చేస్తాం. Escort will inform the coach manager will inform the guard అనమాట. గార్డ్ నెక్స్ట్ స్టేషన్ లో వాళ్ళ అంబులెన్స్ కానీ ఏ సీరియస్నెస్ బట్టి డాక్టర్స్ రెడీగా ఉంటారు. అలాంటి సంఘటన 1-2 సార్లు జరిగింది మాతో కూడా. అన్ని ప్రిపేర్డ్ గా వాళ్ళు కూడా చాలా మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు మాకు, మా తల్లిదండ్రులను జాగ్రత్త చేర్చారండి అని చెప్పి. సో ఎవ్రీ ప్రికాషన్ ఇస్ టేకెన్. ప్రతి ప్రికాషన్ క్షుణ్ణంగా, ఆరోగ్యం విషయంలో, ఆహారం విషయంలో జాగ్రత్త ఉంటుంది. అవునండి. ఇక అక్కడికి చేరిన తర్వాత మొట్టమొదటి క్షేత్రం ఏదండి దర్శించుకోబోయేది? ఇప్పుడు ఫస్ట్ హరిద్వార్ మేడం. హరిద్వార్, రిషికేష్. దాని తర్వాత కురుక్షేత్ర నుంచి కాశీ నుంచి అయోధ్య, మథుర నుంచి లాస్ట్ సోరన్ అనే గ్రామం భూవరాల స్వామి క్షేత్రం అండి. ఇప్పటి వరకు ఎవరికి తెలియదండి ఈ క్షేత్రం ఉన్నట్టు కూడా. రాముల వారు అయోధ్యలో పుట్టారు,
మథురాలో కృష్ణ జన్మభూమి. అలాగే సోరన్ భూవరా స్వామి క్షేత్రం అండి. భూవరా స్వామి ఉద్భవించిన క్షేత్రం సోరన్. ఈసారి సోరన్ తీసుకెళ్ళండి. అక్కడ చాలా చాలా పవిత్రమైన క్షేత్రం అండి. అక్కడ తర్పణాలు వదిలితే చాలా విశేషమైన ప్లేస్. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ లో మహాలయ అమావాస్య రోజు గయాలో ఉంటామండి మనం. గయాలో చాలా రష్ ఉంటుంది మహాలయ అమావాస్య రోజు. అలాంటి క్షేత్రానికి లాస్ట్ తీసుకెళ్తాం. ఇవన్నీ కూడా మా గురువుతరులు బంగారయ్య శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. వారు ఈసారి మాకు ఛాన్స్ ఇచ్చారు, మనతో కూడా వస్తా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వారు వస్తా అని చెప్పారు. వారు కూడా ఈసారి ట్రైన్ లో రావడం. హరిద్వార్ నుంచి గయా వరకు బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు మార్గనిర్దేశకం చేస్తారండి. మీకు చక్కగా ఎవరి సందేహాలు ఉన్నా కూడా అక్కడ అడగచ్చు గురువు గారిని. అదే ట్రైన్ లో వారు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు మనతో పాటు. కాబట్టి ఎవరైతే వెళ్తూ ఉన్నారో అందరూ కూడా చాలా చక్కగా వెళ్ళొచ్చు. ఎన్నో సందేహాలు ఉంటాయి, అవన్నీ కూడా నివృత్తి చేయడంలో భాగంగానే ఈ వీడియో అనేది అందిస్తూ ఉన్నాము. మీకు ఎవరికైనా వీడియో చూసిన వెంటనే మేము వెళ్ళాలనుకుంటున్నాము, పితృపక్షాలు ఈసారి ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాం అన్న వాళ్ళు అక్టోబర్ 1వ తారీఖునే కాబట్టి సమయం ఎక్కువగా కూడా లేదు. స్క్రీన్ మీద నెంబర్స్ అందిస్తాను, ఫస్ట్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. మీకు అంతా అనుకూలంగా ఉంది అని అంటే వెంటనే రిజిస్టర్ చేసేసుకోండి. ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఎంత త్వరపడితే అంత మంచిది. ఇక ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటండి ప్రయాణికులు? ఇప్పుడు ఈ ట్రైన్ లో మేడం నార్మల్ గా ఐఆర్సిటిసికి మాకు సంబంధం లేదండి. వీళ్ళు వెళ్ళి ఐఆర్సిటిసి వెబ్సైట్ లో చూస్తారండి. ఐఆర్సిటిసి మాకు సంబంధం, మాకు ప్రైవేట్ ట్రైన్ కాబట్టి. ఇందులో భాగంగా మాక్సిమం నేను మీకు చెప్పినట్టు అందరు పెన్షనర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్, వాళ్ళ పిల్లలు బయట ఉంటారు యుఎస్ లో, వాళ్ళు మాకు ఫోన్ చేసి మా పేరెంట్స్ ని పంపిద్దాం అనుకుంటే ప్రొసీజర్ ఏంటంటే పేమెంట్ లో ఫస్ట్ వీ టేక్ అడ్వాన్స్ ఆఫ్ 10,000 రూపీస్. తర్వాత సెప్టెంబర్ దగ్గరలో పడినప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. పెన్షన్ లాస్ట్ 15 days కి వస్తుంది, 10th కి వస్తుంది, అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ 10,000 చెప్పి రిజర్వేషన్ అంతా చేసేస్తామండి. అంటే కాల్ చేసి చెప్పాలి ఫస్ట్. కాల్ చేసి వాళ్ళు మమ్మల్ని కాల్ చేస్తే మేము వాళ్ళకి చెప్తాం ఇట్లా 10,000 రూపీస్ పే చేసి రిజర్వేషన్ చేసేసుకోండి, బ్యాలెన్స్ అమౌంట్ మీకు కొంత గడువు ఉంటుంది, అప్పుడు పే చేయొచ్చు. ఇది కాస్త వెసులుబాటు అండి. ముందు 10,000 కట్టి మీరు రిజర్వేషన్ అనేది కంప్లీట్ చేసుకుంటే మిగతా అమౌంట్ అనేది తర్వాత కట్టొచ్చు. మరి అసలు ఎంత ఖర్చు అవుతుందండి వీటికి? దీనిలో ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయింది మేడం, ఆల్రెడీ 60,000 చేంజ్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఏసీలో 59,000 ఉందండి, థర్డ్ ఏసీలో 54,000, స్లీపర్ లో 43,000 ఉందండి. ఒక వ్యక్తికి ఇంత ఖర్చు అవుతుంది మనకి. ఇంకా పై ఖర్చులు ఏమన్నా ఉంటాయండి ఇవి కాకుండా? పురోహితులకు వాళ్ళు ఇచ్చే దాన దక్షిణలు ఇంకా అంతకంటే వేరేమో, టీ కాఫీ కూడా మేమే ఇస్తామండి. ఇంకా అక్కడ లోకల్లో వాళ్ళు ఎక్కడైనా సైట్ సీయింగ్ వెళ్ళాలంటే ఆటో ఖర్చులు అవి అయితే ఉంటాయో, మా దగ్గర ట్రైన్ లో గొప్ప విషయం ఏంటంటే ఒక వసుదైక కుటుంబం లాగా అందరు కలిసిపోతారండి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అందరూ ఒక కుటుంబంలో కలిసిపోయి వాళ్ళు గ్రూప్ గా తయారైపోతారు. అంటే ఏ హోటల్లో ఆయా క్షేత్రంలో హోటల్స్ ఉంటాయండి, ఒకటే హోటల్లో అందరినీ ఉంచలేము, ఒక 4-5 హోటల్స్ ఉంటాయి అనమాట. కోచ్ ఒక హోటల్ ఉంటుంది. సో అలా డివైడ్ చేస్తా ఉన్నాడు. ఇట్స్ వెరీ మన యూనిక్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ ఎవ్రీవన్ అండి. మాకు ఒక వాకీ టాకీ, వైర్లెస్ సిస్టమ్, అడ్వాన్స్ సిస్టమ్స్, అడ్వాన్స్ టీమ్, విజిలెన్స్ టీమ్ కూడా ఉంటుందండి మాకు. మొత్తంగా ఎంత మంది ప్రయాణికులు ఉంటారు? అరౌండ్ 550 మెంబర్స్ అండి. అంతమందికి అవకాశం ఉంది. అందులో 100 మంది మా స్టాఫ్ ఏనండి. సర్వింగ్ స్టాఫ్ 3 ఉంటారండి. తర్వాత క్లీనింగ్ చాలా నీట్ గా అప్పటికప్పుడు ఏది పడినా కూడా శానిటరీ స్టాఫ్ వచ్చి మొత్తం క్లీన్ చేసేస్తారండి. సెక్యూరిటీ గార్డ్, మీరు ఇంత సామాన్ కూడా అక్కడ పెట్టినా చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. మన దిగి వచ్చారు, మనం సామాన్ మోస్తామా, మోయాల్సిన అవసరం లేదు. ఇంత 15 రోజులు లగేజ్ ఎక్కడ మోస్తాం మనం కేవలం ఒక బ్యాగ్ తీసుకొని లైట్ వెయిట్ సింపుల్ లగేజ్, ట్రావెల్ సేఫ్లీ. ఇక క్షేత్రానికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అసలు ఎలాంటి పూజలు, ఇవి హోమాలు గాని ఇవన్నీ ఎలా నిర్వహిస్తారండి, ఎలాంటివి ఉంటాయి? ఇప్పుడు సపోజ్ కాశీకి వెళ్ళామండి, కాశీలో మేము ఏం చేస్తామంటే ఒక హాల్ లాగా తీసుకుని పితృతర్పణాలకి స్పెషల్ గా ఎక్కడికి వెళ్ళినా కూడా పితృతర్పణాలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామండి. అక్కడ పూజలన్నీ నిర్వర్తించారు. వాళ్ళకి సమయం ఉండి సైట్ సీయింగ్ వాళ్ళు వెళ్ళొచ్చండి. ట్రైన్ నార్మల్ గా రాత్రి బయలుదేరుతుంది అనుకోండి, ముందే ట్రైన్ షెడ్యూల్ చెప్పేస్తాం వాళ్ళకి, ఈ టైంకి ట్రైన్ వెళ్తుందండి, యు ఆర్ ఫ్రీ, రూమ్ చెక్అవుట్ చేసుకోండి, మీ లగేజ్ ఆటోలోనో కార్లోనో పెట్టుకోండి, దాని సైట్ సీయింగ్ అన్ని చేసుకుని స్టేషన్ వచ్చేయండి ఆ టైంకి వెళ్ళి. సో దే హ్యావ్ యాంపుల్ టైం. చాలా ఇప్పుడు కాశీ వెళ్ళడానికి గంగా ఆరతి చూడము, కాలభైరవ చూడము, దొండి గణపతి చూడము, ఇవన్నీ ఉంటుంది. విశాలాక్ష చుట్టుప్రక్కల పితృతర్పణాల తర్వాత వాళ్ళకి ఈ టైం ఉంటుంది సైట్ సీయింగ్. ప్రతి క్షేత్రంలో అయోధ్య వెళ్తే సరియు నది తీరాన నదీ స్నానాలు ఉంటాయండి, క్షేత్ర దర్శనాలు ఉంటాయి, పితృతర్పణాలు ఉంటాయి. ప్రతిదానికి యాంపుల్ టైం అయితే ఇస్తారు, హడావిడి పడకుండా. ఎందుకంటే అంత దూరం వెళ్ళి చూసామన్న ఆనందం కూడా ఉండాలి కదా. ఇందులో భాగంగా చాలా మంది కాశీ, అయోధ్య అవన్నీ చూసిన క్షేత్రాలే, కానీ మహాలయ పక్షాల్లో పితృదేవతలకు స్పెషల్ గా ఆ సమయంలో వాళ్ళందరూ పితృదేవతలు మహాలయ పక్షాల స్థలాల్లో ఉంటారు కాబట్టి
ఈ క్షేత్ర ప్రమాణం శాస్త్ర ప్రమాణం యాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు వేరే ఒక మాట కూడా చెప్తుంటారు, మా అంతటి మేముగా బుక్ చేసుకుని ఇండియన్ రైల్వేస్ దాంతో వెళ్ళొచ్చు కదా, ఎందుకు ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ రైల్లోనే రావాలి అని అంటే ఏం చెప్తారు? మీ ద్వారా ఒక విషయం వాళ్ళందరికీ తెలియపరిచాను మేడం. మా కస్టమర్సే నేర్పించారు ఈ మాట. మేము పంపించిన రేట్ ని ఈ మధ్యలో వాళ్ళు చాట్ జీబీటీ ఇంకా జెమినీలో వేసి చూసారండి. వేసి చూసి మాకు స్క్రీన్ షాట్ పంపించారు. రమేష్ గారు మీరు ఇంత తక్కువ ఎట్లా పెట్టారండి, చాట్ జీబీటీ మీరు 43,000 చూపిస్తే అది 60,000 చూపిస్తుందండి ఒకరికి స్లీపర్ లో. ఎట్లంటే అది సింగిల్ పర్సన్ కి క్యాలిక్యులేట్ చేసి చెప్పింది. ఇఫ్ యూ టేక్ దిస్ ప్యాకేజ్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, ఇఫ్ యూ గో అలోన్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్, ఇఫ్ యూ గో అలోన్ యూ హ్యావ్ టు బై యువర్ ఓన్ టికెట్స్. క్షేత్రం ఇక్కడ ఒక టికెట్ కొనాలి, అక్కడ ఒక టికెట్ కొనాలి, అక్కడ దిగాలి ఆ క్షేత్రంలో. ఇది చాట్ జీబీటీ చాలా నీట్ గా ఇచ్చింది. అది మాకు ఇంకా మా అదృష్టం అండి. ఇదేదో రేట్ చాలా ఎక్కువ పెట్టారే అని చెప్పే వాళ్ళకి మేము అదే చెప్తున్నాం, మీరు గో త్రూ దట్ యూ విల్ కమ్ టు నో అబౌట్ ఇట్ అని. వాళ్ళకి తెలుస్తుందండి రేట్ ఎంత ఎక్కువ ఉందని. 43,000 ఏదైతే ఉందో ఇఫ్ దే క్యాలిక్యులేట్ ఇంట్లో కూర్చొని రేపు గూగుల్ అంతా ఈజీగా ఉంది. వాళ్ళ పిల్లలతో కూర్చోబెట్టి గూగుల్లో ఇక్కడ నుంచి 3 tier AC టికెట్ కాశీకి ఎంత, అక్కడి నుంచి అయోధ్యకి ఎంత, అన్ని వాళ్ళు చూస్తే టికెట్ ఫేర్ సపరేట్ గా వస్తుంది, అకామిడేషన్ సపరేట్ గా వస్తుంది, ఫుడ్ సపరేట్ గా వస్తుంది. మేము 43,000 ఇస్తే అది 60,000 చూపిస్తుందండి. అంటే దేనికైనా 10,000-15,000 తేడా ఎక్కువ చూపిస్తుంది. నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడినప్పుడు సార్ ఇదే మాట అన్నారు. ఇప్పుడు ఫ్లైట్ అనుకోండి ఆ ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఇన్ని తిరగాలన్నా. ఇప్పుడు బస్సు అనుకోండి అంతసేపు కూర్చోలేము, మళ్ళీ ఇంకా సొంత కార్లో మన వెహికల్ అని మాట్లాడుకుంటూ వెళ్ళినా ఆ ఇబ్బందులు అవి ఉంటాయి. ట్రైన్ అనుకోండి ఇప్పుడు మీరు అన్నట్టుగా భోజనం ఉంటుంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా ఉండదు, ఫస్ట్ మెయిన్ వాష్రూమ్స్ బాగుండాలి, ఇవన్నీ చూసుకుంటాం, సేఫ్ గా సెక్యూర్ గా వెళ్తాము అని చెప్పి. సో వీటన్నిటిలో కంపేర్ చేస్తే ట్రైన్ అని చెప్పి నాతో ఇలా డిస్కస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అది కూడా ఒకటి అనిపించింది నాకు, నిజమే కదా, హాయిగా పడుకోవచ్చు, ఒక రిలాక్స్ అయ్యే టైంకి రిలాక్స్ అవ్వచ్చు, లేదంటే కూర్చోవచ్చు, నలుగురితో మాట్లాడతాం, కొత్త వాళ్ళు కలుస్తారు. ట్రైన్ అనగానే ఒక సందడిగా ఉంటుంది, ఇన్ని రకాలుగా వెళ్ళేది మహాపుణ్యక్షేత్రాలు, మళ్ళీ ఇవన్నీ కూడా ప్లానింగ్ చాలా బాగుంది సార్. ఎందుకంటే మీరు 5 ఏళ్ల నుంచి ఇలా యాత్రలు పుణ్యక్షేత్రాల యాత్రలు చేస్తున్నారు, విశేషంగా ఈ మహాలయ పక్షానికి ఈసారి అదనంగా కొన్ని క్షేత్రాలను కూడా కలిపారు, మొత్తంగా 10 ఉన్నాయి. సో ఏం చెప్తారు ప్రేక్షకులకి? ఇప్పటి వరకు రిజిస్టర్ చేసుకోలేదండి, మాకు ఇలాంటి అవకాశం ఉంటుందని కూడా తెలియదు అన్న వాళ్ళకి చాలా మందికి తెలియదండి. వాస్తవంగా ఇండియాలో ఒకటే ప్రైవేట్ ట్రైన్ చాలా మందికి తెలియదు. మేమేమంటే లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిస్ అయిన వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులకు చెప్పి మా దగ్గర ఫస్ట్ బుకింగ్ వాళ్ళే చేశారండి. మాకు ఇవాళ టికెట్లు దగ్గర ఫుల్ అవ్వడానికి కారణం కూడా వాళ్ళే. లాస్ట్ టైం మా వాళ్ళు మిస్ అయ్యారండి, ఈసారి వస్తున్నారు చెప్పి అలా ఫస్ట్ లో ఇనిషియల్గా అనౌన్స్ చేయగానే బుకింగ్ అయింది. మేము కావాలంటే మీ ప్రేక్షకులు ఎవరైనా మాకు ఫోన్ చేసే వాళ్ళు వీడియోలు పంపిస్తాం, ఏ క్షేత్రంలో ఉన్నా కూడా, వెదర్ దే ఆర్ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర, వాళ్ళు ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరు వాళ్ళు మాతో ప్రయాణించిన వాళ్ళు ఉంటారు. మేము వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళతో కనుక్కోవచ్చు వాళ్ళు మా సర్వీసెస్ ఎలా ఉంటుంది అని. రమేష్ గారు ఫీడ్బ్యాక్ అంటున్నారు కదండి, మీకోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ అందిస్తాము. అసలు ట్రైన్ ఎలా ఉంటుంది, ఎలాంటి శుభ్రత వారు పాటిస్తారు, ప్రత్యేకించి ప్రయాణికులతో ఎలా ఉంటారు, ప్రయాణికులు అందులో ఎలా ఉంటారు, ఎలా ప్రయాణిస్తారు, ఇవన్నీ కూడా మీకు ఉదాహరణకి చూపిస్తున్నాను చూడండి. ఎంత చక్కగా మెయింటెనెన్స్ అని ఉంటుంది. సాధారణంగా మనకి ఒక ఆలోచన వచ్చేస్తుంది, ప్రైవేట్ ట్రైనా, ఇండియన్ రైల్వేస్ తో సంబంధం లేదా, ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ బాగుంటుందా, మనం సేఫ్ గా వెళ్తాం, ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. వీళ్ళకి కొన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి, ప్రత్యేకించి 5 ఏళ్లుగా ఇలాంటి యాత్రలు అనేవి చేపడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రయాణికులు వెళ్ళి భక్తులు చక్కగా పుణ్యక్షేత్రాల్లో దర్శనం చేసుకుని అక్కడ పూజలు నిర్వహించుకుని ప్రత్యక్షంగా వాళ్లే చేసుకుని వచ్చిన మంచి దివ్యమైన అనుభూతి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. సో సార్ని చూస్తేనే అర్థమవుతుంది, మంచి డివైన్ అండ్ స్పిరిచువల్ ఫీల్ వస్తుంది. ఖచ్చితంగా వీరు కూడా యాత్రలో ఉంటారు, మీకు ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తారు. మరీ ముఖ్యంగా స్క్రీన్ పైన నెంబర్ అందిస్తున్నానండి, మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, మేము వేరే ప్రాంతంలో ఉన్నామండి, మా అమ్మ నాన్న వస్తారు, మా తల్లిదండ్రులకి అవకాశం కావాలి, మేము టికెట్స్ బుక్ చేస్తామని అన్న వాళ్ళు ఇంకా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, వెంటనే రిజిస్టర్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది, ఎంత త్వరగా మీరు టికెట్స్ బుక్ చేసుకుంటే అంత మంచిది అనేది మా అభిప్రాయం. దాదాపుగా ఈసారి సుమన్ టీవీ కూడా ఈ ట్రైన్లో ప్రయాణించబోతోంది. ప్రత్యేకించి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది కూడా మేము అనుభవించి మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మేము విజయవాడ నుంచి వచ్చాము, రమేష్ అయ్యంగారి టూరు. అంతా బాగుంది, కళ్యాణాలన్నీ బాగా జరిగినాయి, స్టాఫ్ అంతా చాలా కోఆపరేట్ చేశారు, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చు, అదనట్లేదు, కాకపోతే మాకు మాత్రం ఏమి ఇబ్బంది జరగలేదమ్మా. థ్యాంక్ యూ రమేష్ గారు. శ్రీ పంచకళ్యాణ యాత్ర అంగరంగ వైభవంగా చాలా బాగా జరుగుతున్నది. ఇది ఐదు కళ్యాణాలు ఎంత విశిష్టతగా, ఎంత నిదానంగా, ఎంత పద్ధతిగా చేస్తున్నారంటే ఇది ఇంతకు ముందు మేము కనీ విని ఎరగని రీతిలో జరుగుతున్నది. ఇది ఈ జన్మకి ఇది మాకు సార్థకత.
ఇంత మంచి యాత్ర ఇంతవరకు మేము 60 సంవత్సరాల వయసు వచ్చిన నేను ఇంతవరకు చూడలేదు. ఎన్నో తిరిగినాం కానీ ఇట్లాంటి పంచ కళ్యాణ యాత్ర ఇంతవరకు చూడలేదు. సప్తమోక్ష యాత్ర అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇన్ని నదులలో స్నానం చేసి ఇన్ని దుక్కుల పిండ ప్రదానం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. తల్లిదండ్రులకు మేము ఎలాంటి రుణం అనేది తీర్చుకుంటున్నామని సంతోషపడుతున్నాను. అంతే కదా సార్? ఇందులో భాగంగా యుఎస్ నుంచి యూకే నుంచి ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కి బుక్ చేశారండి ఇక్కడ. అవునా? యుఎస్ నుంచి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడనే ఉంటారండి, కొంచెం మా వాళ్ళని కూడా తీసుకెళ్ళని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ చేసి బుక్ చేయడం జరిగిందండి. సో దోస్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ మ్యామ్. ఇట్స్ వెరీ గుడ్ ట్రైన్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. చాలా బాగుంటుంది. అది సుమన్ టీవీ ద్వారా ఫస్ట్ టైం మేము కూడా చేస్తాం, మీరు కూడా వస్తున్నారని ఇప్పుడే చెప్తున్నారు కాబట్టి చాలా సంతోషం. వెల్కమ్ మేడం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏది ఫస్ట్ ప్రజలకి అనుకూలంగా ఉన్నవే కావాలి, అవకాశాలు ఉన్నవి సద్వినియోగపరచుకోవాలి. మంచి ఛాన్స్ ఇది వెళ్ళటం కూడా. అంటే మీరు అన్నట్టుగా ఒక ప్రైజ్ అనేది మనకి ఎస్టిమేషన్ వేసుకుంటే ఎక్కువ అవుతుంది అన్నప్పుడు తక్కువలోనే వస్తుంది కదా అనే ఆలోచనతోనే. ముఖ్యంగా నచ్చింది ఏంటంటే అక్కడికి వెళ్ళాక మేము ఇబ్బంది పడకుండా మాకు పూజలు హోమాలన్నీ మీరే చేయిస్తారు, మళ్ళీ వెనక్కి గెట్ బ్యాక్ టు ట్రైన్ వచ్చేయచ్చు అనమాట. ఈ సదుపాయాలన్నీ ఉంటాయి. ఎస్కాట్ ఉంటారండి. మెయిన్ ఏంటంటే మా ఎస్కాట్ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు 50 మందికి ఒక బోగికి ఒక ఎస్కాట్, 2 ఎస్కాట్లు ఉంటారు. వాళ్ళు డివైడ్ చేసుకుంటారు. 2 ఎస్కాట్స్ ఉంటే 25 మంది డివైడ్ చేసుకొని దే విల్ బి ఇన్ టచ్ విత్ దెమ్. అంటే వాళ్ళకి ఏం తెలీదు, భాష రాదు, ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ హిందీ మాట్లాడడం రాదు. వీళ్ళు కమ్యూనికేట్ చేసి ఫోన్ లో అవైలబుల్ ఉంటారు అనమాట. సో ఎనీ ఎమర్జెన్సీ దే లెట్ మీ నో, నేను ఉంటాను కాబట్టి. సో నార్మల్ గా ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం రాదు. సార్ మరికొన్ని సందేహాలండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎక్కడెక్కడ ఈ ట్రైన్ ఆగుతుంది ఆ వివరాలు తెలియచేస్తారు. అంటే ఎక్కడి నుంచి వచ్చి అక్కడ గ్యాదర్ అవ్వాలి, ఏ టైం కి రావాలి, స్టేషన్ కి ఎప్పుడు ఉండాలి, 1వ తారీఖున ఎప్పుడు, ఈ వివరాలు చెప్పండి. మా ప్రైవేట్ ట్రైన్ అని చెప్పింది మా హెడ్ ఆఫీస్ చెన్నై అండి, టూర్ టైమ్స్ ఆఫీస్ చెన్నై. మాకు పార్కింగ్ యార్డ్ వచ్చేసి మదురైలో ఇచ్చారు. మదురైలో ట్రైన్ పార్కింగ్ యార్డ్ అక్కడ ఉంటుంది. సో మదురై నుంచి బయలుదేరి చెన్నై ఫస్ట్ పాయింట్ అండి. చెన్నై, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్, కాజీపేట్, రామగుండం, ఈ క్షేత్రాల్లో ట్రైన్ రూట్ అదండి. ఇప్పుడు వైజాగ్ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు గుంటూరు వచ్చి ఎక్కాల్సి వస్తుంది, విజయవాడలో గుంటూరు వచ్చి ఎక్కాల్సి వస్తుంది. ట్రైన్ షెడ్యూల్ అనేది మేడం మాకు 72 hours బిఫోర్ ఇస్తారు వాళ్ళు. సెక్యూరిటీ మాకంటూ ఒక ట్రైన్ నెంబర్ ఉంటుంది. ట్రైన్ ట్రాక్ మీద వచ్చిన తర్వాత ఆన్లైన్ లో ట్రాక్ చేసుకోవచ్చు అండి. ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు, ఏ స్టేషన్ ట్రైన్ దాటుతుంది, దగ్గర NTS అనే యాప్ ఉంటుందండి రైల్వేస్, NTES యాప్. దాంట్లో ఆ ట్రైన్ నెంబర్ తో సహా ట్రాక్ చేసుకోవచ్చు వాళ్ళ ఇంట్లో కూర్చొని. దే కెన్ స్పీక్ టు దర్ పేరెంట్స్, దే కెన్ ఫైండ్ అవుట్ వేర్ ద ట్రైన్ ఇస్ నౌ, ఇన్ అయోధ్యనా, కాశీనా. సో NTS యాప్ ఉంటుంది, మా ట్రైన్ నెంబర్ ఉంటుంది. ట్రైన్ ఒక్కసారి ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత ఇదంతా కొంత సెక్యూరిటీ రీజన్స్ వల్ల మాకు డిస్క్లోజ్ చేయరండి. బికాజ్ కంప్లీట్ ప్రైవేట్ ట్రైన్ కదా, వాళ్ళు మాకు 72 hours బిఫోర్ డిస్క్లోజ్ చేస్తారు. అందుకని మీ ఆధార్ కార్డులు, ఇన్సూరెన్స్ ఇవన్నీ మేము చేసుకోవడానికి కారణం కూడా సర్టన్ పారామీటర్స్ ఆఫ్ ద రైల్వేస్ అండి. ఇది ఉంటేనే ఈ యాత్ర మాకు పర్మిషన్ ఇస్తారు అనమాట. అట్లా గత 2017 నుంచి ఈ యాత్రలు చేస్తున్నాం. హిమాలయ పక్ష యాత్ర వచ్చేసి ఇది 4th యాత్ర, 5th యాత్ర. అయితే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి వీరందరూ కూడా గుంటూరు దగ్గర ఎక్కాల్సి ఉంటుంది. వాళ్ళకి టైమింగ్ మేము చెప్తామండి, 3 days 4 days బిఫోర్ చెప్తాము. తెలు కమెంట్ అక్కడ వాళ్ళు ఎస్కాట్స్ ఉంటారండి. గుంటూరు స్టేషన్ లో ఎక్కడ వచ్చి నిలబడాలని ఉండదు, గుంటూరు స్టేషన్ లో మా ఎస్కాట్ ఉంటాడు ఒకడు ముందే. సో హీ విల్ ఆ నంబర్ కమ్యూనికేట్ చేస్తాం వాళ్ళకి ముందే, పలానా వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఈ కెన్ కాంటాక్ట్, మెసేజ్ వెళ్ళిపోతుంది వాళ్ళందరినీ ఒక చోట్ల. ఎందుకంటే మా ట్రైన్ అనౌన్స్మెంట్ లో ఉండదండి, ట్రాక్ ప్రైవేట్ ట్రైన్ కాబట్టి మీరు రెగ్యులర్ ట్రైన్ లాగా ట్రైన్ నెంబర్స్ రాదు. జస్ట్ ట్రైన్ వచ్చే 1 hour బిఫోర్ వాళ్ళు స్టేషన్ లో డిస్ప్లే చేస్తారు. వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ ఇస్తారో వాళ్ళే డిక్లేర్ చేస్తారు, రైల్వేస్ చేతిలో ఉంటుంది. మేము ఇప్పుడు చెప్పలేము మీకు 10 నెంబర్ ప్లాట్ఫామ్ లో వస్తుందా, 9 నెంబర్, దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రైల్వేస్ అనమాట. రైల్వే రూల్స్ దాంట్లోనే మేము అంతా ఉంటామండి. ఓన్లీ ట్రైన్ ఇస్ ప్రైవేట్, లోకో పైలట్ అండ్ గార్డ్ విల్ బి ఫ్రమ్ రైల్వేస్, వాళ్ళే మేడం. మిగతా అంతా మాదే, స్టాఫ్ తో సహా. మన శానిటరీ బెడ్షీట్స్ కూడా మార్చడం, ట్వైస్ బెడ్షీట్స్ మార్చామండి. మాకు బెడ్షీట్స్ మార్చేది చాలా మంది మనం అడుగుతారు, బెడ్షీట్లు ఎన్ని రోజులు ఇస్తారంటే ట్వైస్ మారుస్తామండి. సో విల్ ఆల్ ఇన్ఫార్మ్ దెమ్. ప్రతిదీ ఏది దాచేది ఉండదు మేడం. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ డూయింగ్ బిజినెస్. ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఒక మాట చెప్పి, దట్స్ వాట్ వీఆర్ నోన్ ఫర్. టూర్ టైమ్స్ ఇస్ నోన్ ఫర్ దట్. చివరి రోజు గయా, చివరి గయా అండి. గయా నుంచి రిటర్న్ ఎప్పుడండి మళ్ళీ? గయా మాలయ అమావాస రోజు ఎప్పుడైతే ముగిస్తుందో ఆ రోజు మధ్యాహ్నం కల్లా తర్పణాలని ట్రైన్ ఎక్కిస్తామండి. ఇందులో భాగంగా కూడా చాలా మంది మాతో అడిగింది మేడం,
మేము మా పేరెంట్స్ ని రిటర్న్ మేము ఫ్లైట్ లో తెప్పించుకోవచ్చు అంటే వీల్ మేక్ దట్ అరేంజ్మెంట్స్. కొంతమంది ఉంటారు మేము అన్ని రోజులు 36 hours ట్రావెల్ చేయగలిగితే వీ హావ్ అరేంజ్ దట్ ఆల్సో ఫర్ దెమ్. అంటే వాళ్ళు ఎప్పుడైతే రిటర్న్ రాదలుచుకున్నారో వీల్ అరేంజ్ ఫ్లైట్ టికెట్ ఫ్రమ్ దెమ్, ఇక్కడ వచ్చి వాళ్ళు పికప్ చేసుకుంటారు. సో వీ ఫెసిలిటేట్ దెమ్ విత్ ఎవ్రీథింగ్ అండి. టైలర్ మేడ్ టూర్ అనమాట. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా మేము చేసి పెడతాం. సాఫ్ట్ గా స్మూత్ గా టూర్ అవ్వాలని. ఓకే, చివర్లో విన్నారు కదండి, ఆఖరి గయా క్షేత్రం కూడా దర్శనం అయిపోయి అక్కడ పిండ ప్రధానాలు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మహాలయ అమావాస్య రోజు అవునండి. ఆ తర్వాత మేము 36 గంటలు కాదండి, మేము ఇంకా కొంచెం త్వరగా రీచ్ అయిపోయాలన్న వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు మేము తీసుకుంటాము, మాకు అలా పంపించండి అని అంటే అలా కూడా గైడ్ చేస్తారు. లేకపోతే ఫ్లైట్ టికెట్స్ కూడా మాకు తీసి పెట్టండి అన్నా కూడా వాళ్ళు పేమెంట్ చేస్తే మేము ఇమీడియట్ ఫ్లైట్ టికెట్ తీసి వాళ్ళకి పంపించేస్తాం. సర్వీస్ ఉంది, ఇట్స్ సర్వీస్ ఫర్ దెం. ఓన్లీ సర్వీస్ అయితే అందుబాటులో ఉంది. చాలా రకాలుగా హెల్ప్ఫుల్ గానే ఉందండి, ఒక మంచి యాత్ర. ఇవన్నీ వాళ్ళ మైండ్ లో ఉంటుందండి. మా ఫాదర్ ఆరోగ్యం, మదర్ ఆరోగ్యం జాగ్రత్త. వాళ్ళ పిల్లలు పాప పంపించే తర్వాత జాగ్రత్త పడుతుంటారు, మాకు ఫోన్ చేస్తుంటారు, వాళ్ళు వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటారు. సో చాలా ఆనందంగా ఉంటుంది. ఈ టూర్ కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళకి. ఇట్స్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ దెమ్. ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలు పూజ చేయడం అండి నిజం. ఇది వారిని పూజించుకోవటమే సంవత్సరంలో ఒక్కసారి ఆ అవకాశం. సంవత్సరంలో ఒకసారి అవకాశం. ఆ మహాలయ పక్షం 15 రోజులు అనేవి వారికి అంకితం చేయబడ్డాయి ప్రత్యేకంగా. ఇంకా ఆ సమయంలో మనం కూడా ఎలాంటి పూజాది కార్యక్రమాలు ఇవి పెట్టుకోం కాబట్టి క్షేత్ర దర్శనమే ఒక మహద్భాగ్యం. చక్కగా అందులో భాగంగానే ఈ యాత్ర చేస్తే ఇంకా నదీ స్నానాలు ఇవన్నీ కూడా అన్ని నదీ స్నానాలు మేడం. నదీ స్నానం చేసే ఆసక్తి ఉన్న వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు నదీ స్నానం చేసుకోవచ్చు, ప్రోక్షణం చేసుకోవచ్చు. అన్ని నదులు, సరియు నది, యమునా నది, గంగా నది, సూకరకుండం, ఇలాంటి హరిద్వార్లో గంగా. సో ప్రతి క్షేత్రంలో నది ఉంటుందండి. సో నది స్నానం ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవైతే ప్రస్తుతానికి ఉన్న డౌట్స్. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఇంకొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చుందాం, మాట్లాడదాము. ఆ సందేహాలన్నీ కూడా మీరు క్లియర్ చేద్దురు కానీ. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. నమస్కారం.